పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. 12 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. మధ్యతరగతి వర్గాలకి శుభవార్త. ఫలించిన వేతన జీవుల ఆకాంక్షలు చానాళ్లకు ఎన్డీఏ హయాంలో పన్ను చెల్లింపుదారులకి భారీ ఊరట లభించింది. కొత్త పన్ను విధానం వ్యక్తిగత ఆదాయ పన్నుపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపింది. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు పన్ను నుంచి మినహాయింపు, 18 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి 70,000 వరకు లబ్ధి, 25 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి 1.10 లక్షల వరకు లబ్ధి. పాత పన్ను విధానంలో 4 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయింపు, 4 లక్షల నుంచి 8 లక్షల ఆదాయంపై 5% పన్ను, 8 లక్షల నుంచి 12 లక్షల ఆదాయంపై 10% పన్ను, 12 లక్షల నుంచి 16 లక్షల ఆదాయంపై 15% పన్ను, 16 లక్షల నుంచి 20 లక్షల ఆదాయంపై 20% పన్ను. పాత పన్ను విధానంలో 20 లక్షల నుంచి 24 లక్షల ఆదాయంపై 25% పన్ను. పాత పన్ను విధానంలో 25 లక్షలకు పైగా ఆదాయంపై 30% పన్ను. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. Personal income tax reforms with special focus on middle class. Democracy, demography, and demand are the key support pillars in our journey towards Vikasit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. So, average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes of the middle class and leave more money in their hands, boosting household consumption, savings, and investment. In the new tax regime, I propose to revise tax rate structures as follows: 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%,
8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. To taxpayers up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read that again. To taxpayers up to 12 lakh of income other than special ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి సవిత ఈ కుంభమేళాలో కాదు వచ్చే కుంభమేళాలో స్నానం చేసిన జగన్ ఎండుకో పాపాలు పోవని మంత్రి సవిత విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో 3 నూతన ఆర్టీసీ బస్సుల్ని మంత్రి ప్రారంభించారు. స్వయంగా బస్సు నడిపి కార్యకర్తలు ఉత్సాహం నింపారు. వైసీపీ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉండేవని మంత్రి తెలిపారు. పాత బస్సులతో ప్రయాణికుల్ని జగన్ ఇబ్బంది పెట్టేవారని గుర్తు చేశారు. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మరి వైసీపీ నాయకులకి కనపడక వాళ్ళు ఉనికి చాటుకునే కోసం కొంతమంది మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఒకటి, గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దాచుకోవడమే జరిగింది తప్ప అభివృద్ధి శూన్యమైన విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడడం వాళ్ళ పార్టీ ఉనికి కోసం మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలుసు. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరి ఆ మహాకుంభమేళలో మునిగినా మళ్ళీ వచ్చే 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళలో మునిగినా వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన పాపాలు పోవని కూడా తెలియజేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల దురాగతాలు, భూ కబ్జాలపై ఫిర్యాదులు చేసేందుకు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కి బాధితులు పోటెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం వైసీపీ బాధితులతో నిండిపోయింది. పోలిట్ బ్యూరో సమావేశానికి ముందు సీఎం చంద్రబాబు నేరుగా వినతుల్ని స్వీకరించారు. ముగిశాక మంత్రి లోకేష్ గంటకు పైగా అందరి వద్ద ఓపికగా వినతుల్ని తీసుకున్నారు. ఘనంగా ప్రారంభమైన వింటర్ అరకు ఉత్సవాలు, హెలికాప్టర్ రైడ్, పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, అక్కడే పండిన ఫల పుష్పాలు, 7 రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలు, అలాగనే ఐఏఎస్ అధికారుల స్టెప్పులు, ఇలా ఒకటేంటి వినువీధుల్లో చలిగాలుల్లో ఆంధ్ర ఊటీ అరకు ఉత్సవం మజా ఏంటో వింటూ కాదు చూస్తూ ఆస్వాదిద్దాం పదండి. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లిలో పింఛన్ల పంపిణీతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఉన్న సంబేపల్లి గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ గ్రామంలో పేదలు, వృద్ధులతో సహా పలువురికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు ఈ పర్యటనలో కేవలం పింఛన్ల పంపిణీ మాత్రమే కాకుండా రోడ్డు నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్ సమస్యల పరిష్కారం వంటి పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఫలితాలు సాధించిన ప్రాంతాలలో ఒకటిగా కనిపిస్తోంది. పథకాలు సమర్థవంతంగా అమలు చేసి ప్రజల జీవితాలని సులభతరం చేసే ప్రతిపాదనలు ఇక్కడ చర్చించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలని మాట తప్పకుండా అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దేశ ప్రధాని మోదీ నిరంకుశ విధానాలని ఖండించలేని పరిస్థితిలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్ ఉన్నారని ఆరోపించారు. దేశంలో మతతత్వం, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. సూపర్ 6 పథకాలని ఎందుకు అమలు చేయటం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. జగన్ చేసిన అప్పులకి, ఈ పథకాలకి అమలుకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజల పక్షాన సిపిఐ పోరుబాటు పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావు, నాజర్జీ, జంగాల చైతన్య, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులకి, సచివాలయంలో వాళ్ళకి, ఎంఆర్ఓ ఆఫీసుల్లో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి డైరెక్షన్ ఇంకా ఇవ్వలేదు. మా వాళ్ళు అప్లికేషన్లు తీసుకొని పేద ప్రజల ఆశతోటి క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చాడు. అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు సచివాలయానికి వెళ్తూ ఉంటే మాకింకా ఆర్డర్లు రాలేదు, మాకింకా పైనుంచి ఆదేశాలు రాలేదని కుంటి సాగులు చెప్తూ పేద ప్రజల్ని వంచిస్తూ ఉన్నారు. అందుకని చెప్తా ఉన్నాం, మీరు ఎన్నికల్లో గతంలో ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పడానికి పెద్ద ఉదాహరణలేమి అక్కర్లా. ఈ ఒక్క ఉదాహరణ చాలు. అలాగే
మేం గెలిస్తే కరెంటు ఛార్జీలు పెంచము, మీటర్లు పగలగొట్టండి, స్మార్ట్ మీటర్లు అని లోకేష్ కూడా మీటర్లు పగలగొట్టాడు కదా. అలాగే చంద్రబాబు గారు మేము కరెంటు ఛార్జీలు పెంచము, పైగా అవకాశం ఉన్నంత వరకు తగ్గిస్తామని చెప్పావు కదా. మరి వాళ్ళ కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టి మనిషి కింద పడిపోతున్నాడు. ఫ్యాన్ వేద్దామంటే భయం, లైట్ వేద్దామంటే భయం, టోటల్గా చీకట్లో మగ్గేటటువంటి స్థితి, అంధకారంలోకి పోయేటటువంటి స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తూ ఉంది. మాకు ప్రభుత్వంలో ఎవరున్నా సమస్యల ప్రాతిపదికగా మా పోరాటాలు ఉంటాయి. ఆయా వర్గ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడి తీరుతాం. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అవి ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో వైఫల్యం చెందితే ఎండగడతాం, భవిష్యత్ పోరాటాల్లో కూడా పోతాం. ఇప్పుడు తక్షణమే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవస్థానం పాలకవర్గం గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు దంపతులు అమ్మవారికి ఊరేగింపుగా పట్టుచీర సమర్పించారు. ఈ మేరకు గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఔన్నత్యం గురించి వివరించారు. కార్యక్రమంలో కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, గంటలమ్మ చెట్టు వీధి, గుంటూరు. మాఘ విద్య ఈ రోజున అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా ఈ రోజున గంటలమ్మ చెట్టు వీధి అమ్మవారి దేవాలయంలో ఈ రోజున గౌరవాధ్యక్షులు హోదాలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. దీని సందర్భంగా 108 మంది ముత్తైదులతోటి, 108 మంది కన్యలతోటి, సుమారు ఒక 100 మంది పలాటంతో, భారీ ఊరేగింపుతోటి, పళ్ళ రసాలు, పళ్ళు, స్వీట్స్, రకరకాలుగా సుమారు 1000 మందితోటి భారీ ఊరేగింపుతోటి గంటలమ్మ చెట్టు వీధిలో ప్రదక్షిణ చేసుకుంటూ అమ్మవారి ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. దాని తర్వాత కలశ పూజ, అలాగే అమ్మవారి అభిషేకములు, అలాగే కుంకుమ పూజలు జరుగుతాయి. ఈరోజు రాత్రి కూడా ఎంతో అమ్మవారికి ఎన్నో రకాల ఉత్సవాలు జరగడం జరుగుతూ ఉంది. ఇక భరతనాట్యం, సాయంత్రం 7 గంటలకి భరతనాట్యం, కోలాటం, ఎన్నో ఉత్సవాలతోటి ఇక గుంటూరులోని ఆర్య వయసులు నగర ప్రముఖులు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మవారిని రాష్ట్ర దేవతగా గుర్తించి యొక్క పట్టుబట్టలు అన్ని యొక్క దేవాలయాల్లో కూడా గవర్నమెంట్ వారు కూడా చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క దేవత మన యొక్క ఆర్య వయసుకే కాకుండా అందరికీ సంబంధించిన దేవతగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ అందరికీ మాఘ విజయ శుభాకాంక్షలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, గంటలమ్మ చెట్టు వీధి, గౌరవాధ్యక్షులు కొత్తూరు వెంకట నరసింహారావు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, గంటలమ్మ చెట్టు వీధి, గుంటూరు. ఈరోజు అమ్మవారి అగ్ని ప్రవేశం ఎంతో వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఈ రోజున పట్టు వస్త్రాలు మా కొత్తూరు వెంకట నరసింహారావు గారు మా గుడికి ఇంతకుముందు చైర్మన్, ఇప్పుడు ఆనరబుల్ చైర్మన్ గారు
వారు మా గుడికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎంతో వైభవంగా జరిగింది. కోలాటాలతో, పసుపు కుంకాలతో, మంగళ వాయిద్యాలతో ఎంతో కనువిందులుగా జరిగింది. ఈ రోజున అమ్మవారికి 18 రకాల అభిషేకాలతో అమ్మవారి అభిషేకాలు చేయడం జరిగింది. అమ్మవారిని అగ్ని ప్రవేశం రోజున కుంకుమ పూజలు, భోజనాలు, అన్నప్రసాదాలు అన్నీ కూడా చాలా వైభవంగా జరిగినాయి. స్వామియే శరణమయ్య. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలతో పాటు ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. శుక్రవారం దేవస్థానం ఆవరణలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీవాస్తు, శ్రీ రుద్రశ్రీ చండీ హోమంతో పాటు పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నిడమానూరి సురేష్ కొనకల్ల సత్యం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల గురించి వివరించారు. నా పేరు సురేష్, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి చైర్మన్. నేను ఈరోజు ఆత్మాత్మ దినం సందర్భంగా 103 సంవత్సరాలుగా ఈ అమ్మవారి గుడిలో కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఈరోజు 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినంలో రంగరంగ వైభవంగా చేస్తాం. ఇక్కడ హోమాలు, అమ్మవారికి అభిషేకాలు, కలశ ఊరేగింపు, కలశ పూజ ఊరేగింపు, సాయంత్రం ఊరు మొత్తం ఊరేగింపు, అమ్మవారి రథ ఉత్సవం జరుగుతుంది. అందరూ జనం వేలాది మంది పాల్గొని అమ్మవారి భక్తులంతా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మబలి దినోత్సవం సందర్భంగా గుంటూరు ఆరగ్రహాలు విచ్చేస్తున్న శ్రీ వాసవి మాత అమ్మవారి దేవాలయంలో ఈరోజు సంప్రోషణ కార్యక్రమం, హోమాలు, అలాగే సాయంత్రం గ్రామోత్సవం ఉంది 6:30కి. అందరూ కూడా ఈ గ్రామోత్సవానికి పాల్గొని అమ్మవారి కృప పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.